మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? వెనకతలు ఎలా ఉండాలి? అపోస్తుల పౌలు వలె ఉండాలి. పౌలు ఎలా ఉన్నారు? బ్రతికిన క్రీస్తు చావని నాకు లాభమే అన్నాడు. నేను బ్రతికిన దేవుడి కోసం ఉండాలి కానీ పాపం చేయను అనే కమిట్మెంట్ కలిగి ఉండాలి. నేను ప్రతి దేవుడి కోసం ఉంటాను కానీ నేను పాపం చేయని కమిట్మెంట్ కలిగి ఉండాలి. నీ కుటుంబం ఎందుకు వస్తుంది తెలుసా? నీ పిల్లలకి ఎందుకు బాగుంటుంది తెలుసా? నీకు ఎందుకు తెలుసా? నీకు ఆర్థిక సమస్య ఎందుకు తెలుసా? నీ పాపమే తెలుసా? నేను ఏరేస్తాను, గుర్తుపెట్టుకో. నీ పాపం మిమ్మల్ని ఏరేస్తుంది. చాలా మంది అనుకుంటా ఉంటారు, ఒకరికి పంగనా పెట్టేసి నీ బతికేస్తాను అనుకుంటా ఉంటారు. అంటే అర్థమైందా మీకు? ఒకరు మోసం చేసి బతికేస్తాను అనుకుంటా ఉంటారు. అది ఒక దిన నీ గుడిగా మారిపోతుంది, గుర్తుపెట్టుకో. వాక్యం సెలవిస్తా ఉంది, మనం సౌలుగా ఉండడానికి వీల్లేదు. సౌలు జీవితం ముగిసిపోయింది. మనం పౌలుగా మార్చి దేవుని యొక్క రక్షణ కింద ఉన్నాం కాబట్టి మనం పౌలుగా ఉండే కృప